కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వైసీపీపై జనసేన నాయకులు మండిపడ్డారు. పెట్రోల్ పెంపుపై వారు చేసే నిరసనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఉండడం వల్లే భారతదేశంలో పెట్రోల్ రేట్లు పెరిగాయని, అది గ్రహించిన వైసీపీ నేతల అవగాహన లేమితో తెలుస్తోందని మండిపడ్డారు. వ్యాట్ సెస్ పేరుతో వైసీపీ సర్కారు రేట్లు పెంచిన విషయాన్ని మర్చిపోయారంటూ ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగుల పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీని అంటూ సెటర్లు వేశారు జనసేన నాయకులు. నిన్న హాస్యాస్పదమైన సంఘటనలు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగినాయి. ఏంటంటే అవి వైసీపీ వాళ్ళు పెట్రోల్ ధరలు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు నోటుకొచ్చినట్లుగా నిన్న ధర్నాల్లో మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. అయ్యా, మీకు చెప్పదలిచేది, మిమ్మల్ని అడిగేది మేము ఒకటే. పెట్రోల్ డీజిల్ మన ఒక్క రాష్ట్రంలో పెరగలేదు, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి. పైన జరుగుతున్న యుద్ధ వాతావరణం సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినాయి. మన ఒక్క రాష్ట్రంలో పెరిగితే మీరు అడగవచ్చు, అన్ని రాష్ట్రాల్లో 3 రూపాయల చొప్పున పెరిగింది. మీ పెరిగిన దానికి మీరు చేసే అడవుడికి ఎటువంటి సంబంధం లేదు. అసెంబ్లీలో ప్రజల పక్షాన మీరు పోరాడండి, మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళాలంటే మీకు ధైర్యం చాలదు. మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుకోవడం, ఇవన్నీ చేసే మీరు ఇవాళ రోడ్లు ఎలా ఎక్కారు అంటే ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారేమోనని ఏదో ఒకటి చేయాలని చేయడం తప్ప. నిన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగుల పార్టీ ప్రపంచంలో ఎక్కడా పెరిగినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్ రేట్లు పెరిగినట్టు ధర్నా చేశారు. గత ప్రభుత్వం మీదే. గత ప్రభుత్వంలో కరోనా వచ్చి దేశం మొత్తం ఎంతో కొంత తగ్గిస్తుంటే మీరు మన రాష్ట్రంలో రోజుకో రేటు పెంచారు. దాన్ని మర్చిపోయారా మీరు? అసలు మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందండి. ఒకసారి మీరన్నా యూట్యూబ్లో కొట్టి గతంలో మీరు ఏం చేశారో చూసుకోండి. మిమ్మల్ని ఎందుకు 11కే పరిమితం చేశారో కూడా ఆలోచించుకోండి. మంచి కూటమి ప్రభుత్వం ఉంది, ప్రజలకు అన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు. దయచేసి మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఇంకో సేవలో పోటీ పడండి. ఈ పాయిజన్ రాజకీయాలు వద్దు దయచేసి. వీళ్ళు ప్రజా సమస్యలపై పోరాటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు కులంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి వీళ్ళు మరింత పలచన అవుతున్నారు. గతంలో పేర్నాని గారు దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి బందర్ ప్రాంతానికి ఆయన ఏం చేశాడనేటువంటిది ప్రజలకు తెలుసు. లోగడ ఎవరికన్నా సమస్య వస్తే వాడి బతుకు బందర్ బస్ స్టాండ్ అనేవాళ్ళు. శతాబ్దాల పాటు ఉన్నటువంటి చరిత్రని కనుముప్పు చేసి ఆఖరికి దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి ఈయన కానీ ఈయన తండ్రి గారు కానీ బందరు పట్టణానికి ఏం చేశారు, లేదా ఆ సామాజిక వర్గానికి ఏం చేశారు, లేదా ఆ ప్రాంతానికి ఏం చేశారో తెలియజెప్పాలి.